మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన మెస్సీ నామాల మీదకి కూడా వందనాలు. సలోం. ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు యథావిధిగా మా ఇదిగో వాక్యము అనే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మహోన్నతుడైన తండ్రి మేము దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే భస్మ బుధవారము అనేది క్రైస్తవులో కొంతమంది దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచన కొంతమందికే తెలుసు, కానీ అందరికీ తెలియదు. అయితే నిజం చెప్పుకోవాలంటే మెస్సీ గారితో కలిపి, మెస్సీ గారితో కూడా ఉండి మెస్సీ గారి మార్గంలో నడుస్తున్నారని చెప్పుకున్నవారు మిమ్మల్ని ఈ భస్మ బుధవారానికి సంబంధించిన 40 దినముల ఉపవాసం చేయమని తన కుమారుడైన మెస్సీ ఎక్కడ చెప్పలేదు, బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. అయితే ఇది కొన్ని తరాల నుంచి, కొంతకాలం నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఒక ఆచారంగా నిర్వహిస్తున్నాం మన క్రైస్తవులు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అయితే ఈ భస్మ బుధవారం గురించి అనేకమైన సేవకులు అనేకమైన చోట్ల అనేక రకాలుగా చెప్తున్నారు. ఈరోజు చాలామంది ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చేసాయి, టీవీలు వచ్చేసాయి. పూర్వము కరపత్రాలు అంటే పాంప్లెట్స్, లేకుంటే న్యూస్ పేపర్, వీటి మీద అవగాహన తక్కువగా ఉండేది. కనుక వాటిని పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. అయితే ఇది నేను తప్పని కానీ రైట్ అని కానీ చెప్పను, కానీ నేను నాకు అనుగ్రహించిన ప్రకారంగా నాకు అర్థమైన విధంగా మీకు ఈ మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఇందుకే భస్మ బుధవారము అంటే ఏంటి, దానికోసం కొంచెం వివరించుకుందాం వాక్యంలో. మరి అలాగే వాక్యాన్ని ఉన్నవారు కష్టం అనుకోకుండా కొద్ది శ్రద్ధగా వినండి, వాక్యాన్ని సంపూర్తిగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆచరించే వారిని వద్దని చెప్పట్లేదు, ఆచరించలేని వారిని చేయమని చెప్పట్లేదు. అయితే వీటిలో ఉన్న కొన్ని సారాంశం మనం గ్రహించుకుందాం, ఎందుకంటే నేటి క్రైస్తవులు అది ఏ విధంగా ఉన్నారు. హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, ఏ క్రీస్తు మిమ్మల్ని 40 దినాలు ఉపవాసం చేయమన్నారా అని. నిజమే, చెప్పలేదు ఆయన, చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నా నుంచి మీకు ఆశీర్వాదం కావాలంటే నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి, నా తండ్రి పంపించిన వాక్యాన్ని వింటున్న మీరు వాక్యానుసారంగా జీవించండి, సత్యములో జీవించండి, అసత్యము పలకండి అని కొన్ని హితబోధలు చేశాడే తప్ప నాతో పాటు మీరు కలిపి 40 దినాలు ఉపవాసం చేయండి అని ఎక్కడా చెప్పలేదు. అయితే విచిత్రం ఏంటంటే కొంతమంది క్రైస్తవులు ఈ 40 దినాలు కూడా శాకాహారం అంటే మాంసము, అలాగే చేపలు ఏదైతే ఉన్నాయో నీసు పదార్థాలు ముట్టుకోరు. ఏవంటే ఇది మా నియమం ఏమండి అంటారు. ఇది ఎవరు పెట్టింది? మనం పెట్టుకున్నది, మనుషులు. అందుకే చెప్తున్నాను, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చింది తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఇందుకే భస్మము అంటే ఏంటి? బూడిద. దీన్ని ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే మన గ్రంథమే కాదు, హైందవ గ్రంథాలు చూస్తే ఈ భస్మము అన్న పదానికి అర్థం అక్కడ తెలుస్తుంది. పూర్వకాలంలో ఒక భయంకరమైన ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి పేరు భస్మాసురుడు. వాడు కొలుచుకున్న దేవుడైన ఈశ్వరుడి దగ్గర నుంచి ఒక వరం కోరుకున్నాడు. ఏ వరం కోరుకున్నాడు? నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు బూడిదైపోవాలి అని. భస్మాసురుడు అని ఒక రాక్షసుడు. ఎందుకు చెప్తున్నా అంటే తెలుసుకోవాలి క్రైస్తవుడు, ఇది మాకు అవసరం లేదండి అంటే ఇప్పుడు నువ్వు చేసే భస్మ బుధవారానికి కూడా అర్థం లేదు. ఎందుకే భస్మము అని ఎందుకు రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఇది ఎవరిదంటే మనదే, కానీ నిన్ను చేయమని దేవుడు చెప్పలేదు, నిన్ను చేయమని తన కుమారుడన్న మెసేజ్ చెప్పలేదు. ఇది బాగా అర్థం చేసుకోండి వాక్యం విన్నవారు. అయితే అతను ఏం కోరుకున్నాడు?
తను ప్రేమించిన, తను ప్రార్థించిన ఈశ్వరుని దగ్గర నుంచి నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు బూడిదైపోవాలి. భస్మం అంటే బూడిదని ముందే చెప్పాను. బూడిదైపోవాలంటే తటస్థు అనేసాడు. ఈశ్వరుడికున్న చెడ్డ మంచి అలవాటు ఏంటంటే ఏది అడిగితే అది వెంటనే ఇచ్చేస్తాడు, ఆలోచించరు. కానీ దీనివల్ల ప్రమాదం ఉన్నదని కూడా తెలుసుకోడు, ఇచ్చేస్తాడు. అయితే ఆ భస్మాసురుడు ఏం చేశాడో తెలుసా? వరం పొందుకున్నాక ఇది ఎవరి మీద ప్రయోగించాలంటే నీకు ఇష్టమైన జనం మీద ప్రయోగించకంటే అప్పుడు ఈ భస్మాసురుడు ఏం చేస్తాడంటే నువ్వే కదా నా ఎదురుగుండా ఉన్నావు, నీ మీద నేను ప్రయోగిస్తాను అంటే అల్లిపోయి పారిపోయాడు ఈశ్వరుడు. ఇలాగ కొంతకాలం తప్పించుకున్నాక వేరొక దేవుడు వాళ్ళకు ఉంటారు కదా అనేక దేవుళ్ళు, విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అయ్యా ఇది ఇలా చేశాను అంటే నువ్వు ఎంత పని చేసావని. సరే వాడంతే నేను చూస్తాను అని స్త్రీ రూపం ధరించుకున్నాడు. ఎవరో విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరించుకొని భస్మాసురుడు కంటిలో పడ్డాడు. ఎలాంటి వాడికన్నా సరే స్త్రీని చూస్తే ఏమవుతుంది? మోహం పడుతుంది, కోరిక పడుతుంది. ఆమె అందచందాలకి ముగ్ధుడైపోయిన భస్మాసురుడు ఆమెను పొందుకోవాలని చూసినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, నీ దగ్గర ఉన్న మహత్యం ఏంటంటే నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు బూడిదైపోతారని చెప్తాడు భస్మాసురుడు. సరే అని అప్పుడు ఏం చేస్తారంటే మన ఇద్దరు డ్యాన్స్ చేద్దాం అని నాట్యం చేస్తారు ఇద్దరు కలిపి. నేను ఎలా చేస్తే నువ్వు అలాగే చేయాలంటే ఓకే అంటాడు భస్మాసురుడు. చేసి 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 ఆవిడ ఏం చేస్తాడంటే స్త్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే తన నెత్తి మీద తను చేయి పెట్టుకుంటాడు. ఎవరో విష్ణు నెత్తి మీద విష్ణువే చేయి పెట్టుకుంటాడు. పెట్టుకున్నాక అప్పుడు భస్మాసురుడు కూడా తన నెత్తి మీద తన చేయి పెట్టుకొని భస్మం అయిపోయి బూడిదైపోతాడు. ఇది వారి గ్రంథంలో రాయబడిన మాటలు. హల్లెలూయా. మరి మనకి ఎలా వర్తిస్తుంది అంటే ఆది కాండంలో అబ్రాహం గారు అంటారు, నేను ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని కనుక తండ్రి నా మాటను విన్నపించుకొని ఇదిగో నీవు నాశనం చేస్తానన్న ఆ 2 ప్రాంతాలలో సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక వ్యక్తి ఉంటే, 5 ఉంటే, 50 మంది ఉంటే వారిని క్షమిస్తావంటే ఒక్కడు కూడా లేదు కనుక బూడిద చేసేసాడు. హల్లెలూయా. తండ్రి ఏం చేశాడంటే దేశాలను బూడిద చేసేసాడు. కనుకనే ఆనాటి ప్రవక్తలు, ఆనాటి రాజులు కానీ సామాన్య మనుషులు కానీ తండ్రి అయిన పరమతండ్రికి ప్రార్థన విజ్ఞాపన చేయాలంటే ఏం చేసేవారండి? లేఖనాలు ఉన్నాయి కదా, బూడిద రాసుకొని గోడెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఆయనకు మొరపెట్టేవారు. ఎందుకు ఈ బూడిదన్న ఈ భస్మం అన్న పదానికి అర్థం ఏంటంటే నీలో ఉన్నది నశించిపోవడం. హల్లెలూయా. నీలో ఉన్న నశించిపోవడం ఏంటి? లోకానుసారమైన అలవాటు. అది ఏదైనా కావచ్చు. ఒక మాటలో చెప్తున్నా మీకు, ఏదైనా కావచ్చు. లోకానుసారమైన అలవాటును చంపుకొని దాన్ని నీ నుంచి ఏమీ లేకుండా చేసుకోవడమే భస్మాపదవానికి అర్థము. ఇంకా చాలా ఉంటాయండి, దీంతో సరిపెట్టుకోమని అంటలే. అలాగా అంటే మనలో ఉన్న ప్రతి చెడు అలవాటును చంపుకొని బూడిద చేసుకోవడమే భస్మాపదవానికి అర్థము. మరి ఈరోజు మనం చేస్తున్నామే, చాలామంది అంటారు 40 డేస్ లెంట డేస్, 40 దినాల ఉపవాస ప్రార్థనలు. నిజంగా మనం 40 దినాలు చేస్తున్నామా? చేసేవాళ్ళకి చెప్తున్నాను నేను. మీరు నిజంగా 40 దినాలు చేస్తున్నారా? ఏది మీ గుండె మీద చేసుకుని చెప్పండి, నేను 40 దినాలు చేస్తున్నానని. ఏమో ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, ఎవరినైనా తప్పు పట్టట్లేదు. కానీ 40 దినాలు చేయట్లేదండి, 20 దినాలే లెక్క వస్తుంది. ఎందుకంటే ఒక పూట మనం భోజనం చేసేస్తాం కదా. మామూలుగా ఉపవాసం ఉన్నవారే ఒక పూట భోజనం చేసేస్తాం. అది పూర్ణమైన ఉపవాసం అని మనం ఎలాగా డిక్లేర్ చేస్తాం, ఎలా చెప్పగలుగుతాం? మనకు ఆ సత్తా లేదు. గమనించాలి మీరు. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నీలో ఉన్న చెడు అలవాటును కాల్చుకోవడమే భస్మపదవాడు. భస్మం అనగా బూడిద. బూడిద చేసేసుకోవాలి, తీసేసుకోవాలి, దాన్ని కాల్చేసుకోవాలి.
ఏలియని పరమ తండ్రి పిలిచాడు. అగ్ని రథాల మీద వచ్చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఆయన చేతిలో ఏముంది? ఏముందండి? పొలం దున్నే కాడ ఉంది. దాన్ని ఏం చేశాడు ఆయన? దాచుకున్నాడా? కాల్చేశాడు, తీసేశాడు ఆయన నుంచి దూరపరిచేశాడు. ఇంక దీంతో నాకు పని లేదు, తండ్రి నన్ను పిలుస్తున్నాడు అని వెళ్ళిపోయాడు. అదండి. ఇలాగా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథాలు అక్కడక్కడ మనకి దొరుకుతాయి. కానీ అంత లోతుగా అర్థం చేసుకొని చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడంటున్నాడు నీలో చెడుతనం విడిచిపెట్టుకోకుండా, నీలో చెడు అలవాట్లు విడిచిపెట్టుకోకుండా, ఆలోచనలు విడిచిపెట్టుకోకుండా, ఏమి కూడా నీలోంచి తీసుకోకుండా నేను తండ్రి కుమారుణ్ణి, నేను మెస్సయ్య గారి సహవాసకుణ్ణి అని చెప్పుకుంటే నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు క్రైస్తవుడా. నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. నీవు అన్యోన్య సహవాసం కలిగి ఉంటున్నావేమనుకుంటున్నావేమో, తప్పు. నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు అని మన చేతిలో ఉన్న గ్రంథం చెప్తుందండి. నేను ముందే చెప్పాను, ఎవరి మీద నెపం వేయవలసిన పని లేదు, ఎవరిని వేలు పెట్టి ఇలాగని చూపించవలసిన పని లేదు. ఈ లేఖనాలు చదివితే అక్కడ ఉంటుంది భస్మ బుధవారం గల అర్థం. వసంతకాలం అని కూడా అనొచ్చు దాన్ని. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మీరు గమనించినట్లయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు మన చెడు మార్గంలో నడుస్తూ, అనాలోచనతో నడుస్తూ, నేను తన కుమారుడైన మెస్సీతో సహవాసం చేస్తున్నానని చెప్పుకునే ఎడల నీకు నీవే మోసపరుచుకుంటున్నావు క్రైస్తవుడా. నీకు నీవే మోసపరుచుకుంటున్నావు. అది నీకు భక్తి కాదు అని ఖచ్చితంగా 6వ వచనంలో రాయబడిన మాటకి నేను అర్థం చెప్పా. మరి ఏది భక్తి అంటే 7వ వచనంలో అంటాడు కదా, నిన్ను నీవు అన్ని విషయాల్లో కూడా మితముగా చేసుకొని ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయనను హెచ్చిస్తూ, అన్యోన్య సహవాసం కలిగి జీవించి, అలాగే జీవించిన ఎడలా, తండ్రికి తన కుమారుడు మెస్సీకి ఇష్టంగా జీవించిన ఎడలా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావండి? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మెస్సీ గారి శిలువ మీద నుంచి కాచిన రక్తం ద్వారా నీ ప్రతి పాపమును కడగబడుతుంది అంటాడు అక్కడ. ఇందుకే ఈ 40 దినాలు ఎందుకు చేస్తున్నట్టు? 40 days ఎందుకు చేస్తున్నారు? శరీర కోరికల కోసం చేస్తున్నాం మనం. ఆత్మీయ కోరిక ఎవరికో ఉంటుందండి, 10 మందిలో 2 3 ఉంటుంది. శరీర కోరికల కోసం ఏంటి ఆ కోరిక? ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఉద్యోగం రావాలి, ఇంకేదో రావాలి, అందుకో కోసం. సంగమా, అది కాదండి బైబిల్ చెప్పింది మనకి. అది కాదని మనం నేర్చుకోవాల్సింది. మెస్సీ గారు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? కొండ మీదకి, అపవాది చేతిలోకి. నిజంగా అపవాది చేతిలోకి వెళ్ళిపోయాడు ఆ మెస్సయ్య. ఆలోచించండి. అపవాది మెస్సీని తీసుకెళ్ళగలిగిన శక్తి అపవాదికి ఉందా? లేదు. కానీ ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? రాబోతున్న దినాల్లో మనకి మాదిరి చూపించడం కోసం. అంటే సూత్రము చూడండి, ఒక లెక్క చేసామనుకోండి, దానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని పట్టుకుంటేనే లెక్క నీకు సులువుగా అర్థమవుతుంది. అలాగే ఈయన ఏది చేసిన భూమి మీద తన శరీరంతో ఉన్నప్పుడు ఒక సూచన చూపించాడు, ఒక మాదిరి చూపించాడు. దాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారమైన ఆ క్రియలు చేస్తూ నేను భస్మ బుధవారాన్ని 40 దినాలు అనుసరిస్తున్నాను అనుకుంటే ఒక క్రైస్తవుడా, బైబిల్ చెప్తుంది నిన్ను నీవు తగ్గించుకోకుండా, నిన్ను నీవు కాపాడుకోకుండా, నీవు పాపం జోలికి నీ పాపాలు చేస్తూ, నువ్వు తప్పులు చేస్తూ ఉపవాసం చెల్లిస్తున్నంటే అది వ్యర్థం అంటుంది. ఎప్పటికైనా సరే గ్రహించుకోండి. ఉపవాసాలు చేయడము చేయమని చెప్పను, చెయ్యొద్దని చెప్పను. బైబిల్ కూడా చెప్తుంది. కొన్ని సందర్భాలు పాత నిబంధన చూస్తే మన ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉపవాసాలు చెల్లించారు. ఎలాగా నీళ్ళ కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో తన హృదయాలను కుమ్మరించి, మేము పాపాత్ములని ఒప్పుకొని
ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు. ఈరోజు అది కాదని జరిగేది. కోరిక, ఏదో ఒక ఆశ, నీ ఇంట్లో ఏదో జరగాలి, నీ ఒంట్లో ఏదో ఉండాలి, మీ కుటుంబంలో ఏదో లాభం పొందుకోవాలి. అందుకే ఉపవాసం ఉంటున్నావా ఓ క్రైస్తవుడా? అది భస్మ బుధవారం అవ్వదు. టోటల్‌గా చూసుకుంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీలో ఉన్న చెడు అలవాటులను చంపుకొని, కాల్చుకొని బూడిద చేసుకోవడమే భస్మ బుధవారం. ఇంతకన్నా అర్థము, పరమార్థం ఏమి లేదు. వీటి కోసం అనేకమంది సేవకులు ఇదిగో ఇక్కడి నుంచి మొదలు పెడతారు రకరకాలైన మెసేజ్‌లు. అది కాదండి ప్రియ సంగమా. నీ కోపం నీలోనే ఉంటుంది, నీ అనాలోచన నీలోనే ఉంటుంది, నీ చెడుతనం నీలోనే ఉంటుంది, నీ అహంకారం నీలోనే ఉంటుంది, నీ నిర్లక్ష్యత నీలోనే ఉంటుంది, నీ మూర్ఖత నీలోనే ఉంటుంది. ఇవన్నీ నీలో పెట్టుకొని 40 దినాలు ఉపవాసం చేస్తున్నావా ఒక క్రైస్తవుడా? నిన్ను చేయమని మెసేజ్ చెప్పలేదే, చేయమని చెప్పలేదే, చెప్పాడా ఎక్కడైనా? మరి ఎందుకు చేస్తున్నట్టు? నీ కోసం చేసుకుంటున్నావు, నీ పిల్లల కోసం చేసుకుంటున్నావు, నీ భర్త కోసం, భార్య కోసం, నీ కుటుంబం కోసం చేసుకుంటున్నావు, నీవు సౌఖ్యం పొందుకోవడం కోసం చేసుకుంటున్నావు. కానీ పరమతండ్రి ఇష్టానుసారంగా చేయట్లేదు ఎవరన్నా. పరమతండ్రి ఇష్టానుసారంగా చేయట్లే. ఇంకొక లెంట రేస్ వస్తుంది, మోషే లెంట రేస్. మోషే చేసిన 40 దినాలు అక్కడ ఆయన ఉపవాసం ఎందుకు చేశాడంటే, ఆయన ఎవరు ఏ శాస్త్రాన్ని పట్టుకెళ్ళిపోలేదు మోషేని. ఆయన ఎక్కడున్నాడు? పరమతండ్రి సన్నిధిలో ఉన్నాడు. సన్నిధిలో ఉన్నాడు కనుక ఆయనకి ఆకలి తప్పులు లేవు. ఆయన మాటలు వింటున్నాడు, ఆయనతో ఉన్నాడు కనుక ఆయనకి ఆకలి తప్పులు లేవు. ఈరోజు నువ్వు కూడా అంతే ప్రియ క్రైస్తవుడా. రాక నీకు కుమారుడు, భర్త, భార్య విదేశాల నుంచి వస్తే చాన్నాళ్ళ తర్వాత వాళ్ళు చూసినప్పుడు నీకు ఆకలేస్తుందా? ఆనందం అండి, ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో నువ్వు తినకపోయినా తిన్నావంటే తినకపోయినా ఒకటే. నాన్న భోజనం అమ్మ భోజనం ఉంటే వద్దమ్మా, మిమ్మల్ని చూసినట్టు నాకు కడుపు నిండిపోయింది అంటాం. ఆ పూటకే తర్వాత రోజు మళ్ళీ ఎలాగ తింటాం. అలాగే మోషే గారు అక్కడ తండ్రితో ఉన్నాడు కనుకనే ఆ ఆనందంలో ఆయనకి 40 దినాలు దాహం వేయలేదు, ఆకలి పుట్టలేదు. అది ఆయన చేసింది. అంతేగాని ఆయన చేయలే. ఆయన యొక్క వెలుగును చూసి, ఆయన యొక్క మాటలు విని మోషే గారికి ఏమైంది? ఆకలి తప్పుడు చనిపోయాయి ఆయనలో. అలాగే నిన్ను చేయమనలేదు, అలాగే నన్ను చేయమనలేదు. మరి ఎందుకు చేస్తున్నానంటే ముందు చెప్పుకున్నట్టుగా మన శరీర కోరికల కోసం చేస్తున్నాం. హల్లెలూయా. అది కూడా పూర్ణంగా కాదండి, సంపూర్ణంగా కాదు, సగమే అర్ధ ఆచార్యం అంటాను నేనైతే దీన్ని. సగ ఉపవాసం దీన్ని. ఇంకా చూడండి, ఇప్పుడు పెడతారు బోర్డులు యూట్యూబ్లో కానీ పబ్లిక్గా కానీ, ఉపవాస పండుగలు కదా, రకరకాలైన బోర్డులు పెట్టి జనాన్ని ఏం చేస్తారంటే ఆకర్షించుకుంటారు. ప్రియ సంగమా, నీ వాక్యానికి ఆకర్షించుగా ఉండు, ఆయన మాటకు లోబడు. అంతే తప్ప మనుషులు చెప్పిన దానికి, మనుషులు చేసిన దానికి లోబడిపోయామంటే ఇక్కడ నువ్వు ఆనందంగానే ఉంటావు, ఇక్కడ నువ్వు గెంతులేస్తూనే ఉంటావు, ఇక్కడ సంతోషంగానే ఉంటావు. కానీ ఆయన అంటాడు, నీవెవరో నాకు తెలియదని తలుపేసేస్తుంది ఆ దినాన్న. ఎప్పుడు? మన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు. దానికోసమే కదా ఈ పాకులెట్ అంతా ఎందుకు చేస్తున్నాం మనం? పరలోక రాజ్యం చేరాలని. పరలోక రాజ్యం చేరడం అంత సులువేం కాదు. కనుక ప్రియ సంగమా, ఈ మాట విన్న కొంతమందికి బాధ కలగవచ్చు, కోపం రావచ్చు నా మీద. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. నాకే కోపం లేదండి, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మేము మెస్సీతో సహవాసకులని చెప్పుకుంటే నీకు నీవే మోసపరుచుకున్నట్లుగా ఉంటుంది అని యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 6-7 వచనాలు క్లియర్గా చదువుకుంటే అక్కడ మనకు తెలిసిపోతుంది. ఇదా నువ్వు చేసే ఉపవాసం? ఇలాగా పరమ తండ్రిని చేయమన్నాడు? ఇదా తన కుమారుడైన మెస్సియా నిన్ను చేయమన్నాడు? నిన్ను చేయమనలేదు, ఆయన చేస్తున్నాడు మన కోసం, మాదిరి చూపించడం కోసం. కొంతమంది శక్తి ఉన్న వాళ్ళైతే, శక్తి కలిగిన వారైతే 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు ఏమో వారు పరమతండ్రి శక్తి 40 దినాలు కూడా అన్నపానం పుచ్చుకోలేని వారు ఉండొచ్చు ప్రపంచంలో. లేరని చెప్పలేను, ఉంటారని చెప్పను, లేరని చెప్పను, ఉండవచ్చు. కానీ కొంతకాలానికి వారి శక్తి ఏమవుతుంది? క్షీణించిపోతుంది.
నువ్వు చేస్తే జీవితాంతం చేయగలవా? చేయలేము. కావున ప్రియ సంగమా, వాక్యాన్ని విన్నవారు అర్థం చేసుకోండి. పైన ఉంటే నువ్వు పైనే తేలిపోతావు సుమి, పైనే తేలిపోతావు. అందుకే మెస్సీ గారు ఒక దగ్గర అంటాడు మత్తయి సువార్తలో, గాలికి ఎగిరిపోయే పొట్టి వల్లే వెళ్ళిపోతారంటాడు పేతురుతో. నువ్వు గాలికి ఎగిరిపోయి పొట్టి వల్ల ఉండకూడదు, బలమైన విత్తనంగా ఉండాలి. హల్లెలూయా. బలమైన విత్తనంగా ఉండాలంటే తండ్రి చెప్పింది మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నీ ఉపవాసాన్ని అంగీకరిస్తాడు, నీ మాటను వింటాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి నీకు వందనములు. ఈ సమయంలో తండ్రి నీ వాక్య ద్వారా నాతో మాట్లాడించినందుకు వందనములు. ఈ మాటలు నీవి తండ్రి. ఎవరైతే ఈ మాట విన్నారో వారిని ఆశీర్వదించండి. అలాగే అర్థం చేసుకున్న భాగ్యం కలుగు చేయండి. నిజమేనైనా మాలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా కాల్చుకొని బూడిద చేసుకోవడమే భస్మ బుధవారం. నాయన వీటిని అర్థం చేసుకోలేని వారు తండ్రి, వారి హృదయంలో అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, నిర్లక్ష్యత ఉంటుంది. అయ్యా తండ్రి, ఇష్టం లేని క్రియలు చేస్తూ నీకు వ్యతిరేకం ఉంటూ ఉపవాసం చెల్లిస్తే అది నా వద్దకు రాదని చెప్పిన విధానం పట్ల స్తోత్రం చెల్లిస్తూ ఇక నుంచైనా తండ్రి నిజమైన ఉపవాసం ఏదో మా ప్రభా నిన్ను ఎలా సేవించాలో, ఎలా నీ దగ్గర రావాలో తండ్రి వాళ్ళకి నేర్పించమని మా ప్రియుడు రక్షకుడైన మెస్సీ నామూలి ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు తండ్రి. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం ఉన్న మిమ్మల్ని రాబోతుంది నాడు బహుగా బహుగా ఫలింపజేయును గాక. హల్లెలూయా.